1 కొరింథీ 14:5 మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. ఏమంట? మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. చూసారా, ఇక్కడ ఈ పౌలు గారు ఒక విషయం ఎత్తుకున్నా కూడా దాని ఒక సమస్య అయినా సరే, అది సందేహమైనా సరే, దాన్ని చాలా లోతుగా వెళ్ళి ఏం చేస్తారు, వాటిని క్లియర్ చేస్తారు. ఆ విషయంగానే అక్కడ ప్రాముఖ్యత దేనికి ఇవ్వాలా, ఏది ముఖ్యము అన్నప్పుడు అక్కడ చూసినప్పుడు భాషల గురించి ఎక్కువ ఉంది. నానా విధమైన భాషలు ఉంది కదా. అయితే దానికి కండిషన్ ఉంది. ప్రవచనానికి భాషలకు కండిషన్ ఏమంటే, భాషలు మాట్లాడాలంటే అది దేవునికి ఉన్న భాష. అది ఆ మాట్లాడితే ఆ భాష అర్థం చెప్పేవాళ్ళు ఒకడు ఉండాలి. అక్కడ ఒక ఆయన ఉండాలి. భాషలో అర్థం చెప్పువాడు ఉంటేనే భాషలు మాట్లాడాలి. ఏం చేయాల, మాటలు అనేది అర్థమవుతుంది. ఈయన మాత్రం నాకు భాష వచ్చని భాషలతో మాట్లాడే అది ఎవరికి ఏం కాదు, అర్థం కాదు. అది భాషలో అర్థం చెప్పే ఒక మనిషి ఉండాలా. అయితే దానికంటే ప్రవచనమే గొప్పది అంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే చెప్పేటప్పుడు డైరెక్ట్గా జరగబోయే విషయాన్ని ఏం చేస్తారు, ఈయన ఏమన్నా తీర్పనుకో ఏదో హెచ్చరిక ఏదో ఒక విషయము ఆయన తెలపాలంటే రాబోయే విషయం అంతా కూడా ఏం చేస్తారు. ఇక్కడ అదే ఆత్మీయమైన వరముల గురించిన ఒక క్రమ పద్ధతి ఆ గురించి అట్లే భాషల్లో మాట్లాడేది అది గొప్పమైన ఒక వరం అవ్వచ్చు. అయితేను సంఘానికి అది చాలా గొప్పది అవ్వదు. అయితే అది మంచిదే. ఏమంటే ఆ అర్థం చెప్పితే మంచిదే, అర్థం చెప్పువాడు ఉండాల. లేకపోతే దానికంటే ప్రవచన వరమే శ్రేష్టము. ఎందుకంటే దేవుని మాటని బయలుపాటుగా గొప్పగా ఆయన ఆత్మ ద్వారా ఏం చేశాడు, బయలుపరుస్తాడు. అది అప్పటికప్పుడు ఏం చేస్తుంది, వాళ్ళకి విని ఉత్సాహం పొంది దేవుని నందు బలపడతారు. వాళ్ళు సంఘముగా కట్టబడతారు. ఈ కట్టబడడానికి ఇది చాలా గొప్ప విషయం. అదితో చెప్తున్నాడు ఇక్కడ పౌలు. చూసినప్పుడు భాషల గురించి ఏమేమి తక్కువ చేయలే, తప్పు అనుకోకూడదు. అయితే అందరూ ఆయనే చెప్తున్నాడు, మీరందరూ భాషల మాట నేనేం చేస్తున్నాను, ఆశపడుతున్నాను. ఆయనే చెప్తున్నాడు, కోరుకుంటున్నాడు. అంటే ఏం అర్థం లేదు, దాన్ని తగ్గించలే, దాన్ని తిరస్కరించలే ఆయన. అయితే అది వ్యక్తిగత జీవితానికి గొప్పగా ఉండొచ్చు. అయితే సంఘం ఒక ఎదుగుదలకి అది ఏమే ప్రవచనమే గొప్పది అంటారు. అది ఇంకొక ఆయనతో ముడిపడి ఉంది. ఇంకొక ఆయన ఏం చేయాలా, భాషలో అర్థం చెబితేనే దాన్ని ఒక మర్మం అని తెలియదు. ఇదైతే అట్ట కాదు. దేవుడు చెప్పే విషయాన్ని డైరెక్ట్గా మన ఇదిలో ఏమొచ్చేస్తుంది, మన భాషలోనే ఆయన చేయబోయే కార్యాన్ని బయలుపరిచేస్తాడు. పౌలు ఒక ఉద్దేశము అందరూ ఆత్మవరములు కలిగి ఉండాలా, ఎదగాల. అయితే ఏది సంఘ కట్టుమనానికి ప్రయోజనంగా ఉంటుందో అది ముందు ఫస్ట్ ప్లేస్ ఉండాలంటాడు. అంతే కదా అంటాము. ఏమంటాము, సంఘం కట్టబడాలి, ముఖ్యమైన పని. సంఘం కట్టబడేదే ముఖ్యం తప్ప అర్థము కావాలా. బట్ అది ఫాస్ట్ ఏది కావాలా, ముఖ్యం ఏది కావాలా, అది చూపిస్తున్నారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అంటే బిజినెస్ అంటే లాభం ఉండాల. ఆదాయం ఉంటేనే ఏమవుతుంది, బిజినెస్ ఎదగలుగుతుంది. ఆదాయం లేదు, నష్టం ఉంటే సరిపోతుందంటే ఏం చేయలేము, బిజినెస్ చేయలేము. మినిమం అంటారు 100% 100 రూపీస్ మనము పెట్టుబడి పెడితే 20 రూపాయలు ఏం దొరకాల. ఇప్పుడంతా 25, 30, 40 కూడా పోతుంది. 140 రూపాయలు బిజినెస్ అట్లా అయిపోయింది. అయితే అంత మాత్రం లాభం ఉంటేనే జరుగుతుంది. అలాగని ఇక్కడ చూసినప్పుడు కూడా ఒక ఆత్మీయమైన విషయం అంటే సంఘం కట్టబడాలంటే అది దానికి ఏది ప్రాముఖ్యత ఇవ్వాల. ఆ కాలంలో అదే ఆయన చెప్తున్నాడు. నా భాషలతో మాట్లాడేది ఒక గొప్ప వరం. అయితే ప్రవచనము సంఘానికి ప్రయోజనకరం. దేవుని సంఘము
సంఘం ఒక ప్రయోజనం కాకుండా ఏ వరం ఏం చేయదంట. సంఘానికి ప్రయోజనం కంటే ఏ వరము ఏమంట పైన పడాదు. ఏది కూడా ఉపయోగం లేదు. ఏ వరమున కావచ్చు, మా భాషల్లో మాట్లాడేది, ప్రవచనం చెప్పేది, విశ్వాసం బలపరిచేది, దేవుని సంఘమునికి అది గుర్తు ఏమంటే అది సంఘానికి ఉపయోగపడాలి. ఉపయోగపడేదే వరం. వ్యక్తిగతానికి లే వరం. ఆత్మీయమైన వరము సంఘం ఒక కట్టుమానానికి ఇవ్వబడిందే తప్ప వ్యక్తిగత మహిమ కొరకు కాదంట. వ్యక్తి ఒక సొంత మహిమ కానీ సొంత ఘనత కానీ ఇవ్వబడలేదంట. అది ఇచ్చిన ఉద్దేశమే ఏమే సంఘం ఏం చేయబడగా అది పొదునల్ల పని ఏమంటారు దానికి, అందరికి ఉపయోగపడాలి. అందరికి వరకు సర్వెంట్ సేవ చేసేదానికి ఇచ్చారంట. ఎందుకంటే సేవాభావంతో ఏం చేశారండి వరంని ఇచ్చిన ఉద్దేశం సేవాభావంతో ఇచ్చారు. అనేకల కొరకు ప్రయోజనపడాలని ఇచ్చారంట. ఏదో ఒక వ్యక్తి సొంతగతంగా వ్యక్తి కొరకు ఇవ్వలేదంట. ఏ వరమైనా సరే, ప్రవచన వరమే కానీ, లేదా భాషలు మాట్లాడే వరమే కానీ, స్వస్థపరిచే వరమే కానీ, ఏదైనా కావచ్చు, అది అందరి సంఘం ఒక ఎదుగుదలకు నిమిత్తమే ఏర్పరిచారంట. ఆ ఉద్దేశంతోనే ఏర్పడి ఈ కాలం ఏం లేదు. అదంతా ఈరోజు భాషలు ఏమి లేదు, అవన్నీ లేదు, ప్రవచనం ఏమి లేదు, లేవు. అంత ఏమైపోయింది ఒక కాలం వచ్చినప్పుడు నిరర్ధకం అయిపోయింది, నిలబడి పడింది. చూడండి రోమా 14:19 చూస్తే, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. ఏమంట? కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. అదిదా ఏది ఎదుగుదలకు ఉంది, ఏది ఆశీర్వాదానికి ఉంది, ఏది దేవునికి మహిమగా ఉంది, ఏం చెప్తారు? పౌలు గారు చాలా పత్రికలు రాశారు. మీరు ఏమి చేసినను అన్నిటిలో ప్రభువును సంతోషపెట్టినట్లు, ప్రభుకు మహిమకరంగా ఉన్నట్లు మీ చేయవలను. మీ యొక్క సమస్త క్రియను సత్యమునకు అనుకూలంగా ఉండవలను. ఎందుకు చెప్తారు? అదిదా నన్ను ఎత్తుకొని పోయి దేవుని దగ్గర రోజు రోజు ఏం చేసే విషయము, ఎదిగించే విషయము, ఆయన దగ్గర సమీపంగా అయ్యే విషయం. అది ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నా, ఇప్పుడు ఆత్మీయ విషయంలో మనం ఎంత దగ్గర ఉన్నామో, లోకం అక్కడి నుంచి చూస్తే దూరమే. అయితే లోకస్తులకు మనకి దేవునికి ఉన్న బంధువు ఎంత ఎంత నియర్గా ఉందంటే అంత నియర్గా ఉంది. ఎందుకంటే మన మొర వింటున్నాడు ఆయన, మన మొర ఆలకిస్తున్నాడు ఆయన, మనకు సమాధానం ఇస్తున్నాడు ఆయన కదా. అయితే లోకస్తులు అది చూడవచ్చు. అంటే మనం సమీపంగా ఉన్న వ్యక్తి కాబట్టి మనం ఎప్పుడు మన ఒక సమస్త క్రియ ఆయనకి మహిమగా ఉన్నట్టుగా మనం ఏం చేయాలా, జాగ్రత్త చూసుకోవాలా. చూసుకోకపోతే నష్టపోతాం. అది చెప్తున్నాడు ఇక్కడ. భాషల్లో మాట్లాడే గొప్ప వరమే అయినను ప్రవచన వరము సంఘానికి చాలా ప్రయోజనకరము. దేవుని ఒక సంఘానికి వాడబడాలనే ఉద్దేశంతోనే అన్ని వరములను కూడా ఇవ్వబడినది. సంఘంలో ఉండే ప్రతి అంగము అందరికీ ప్రయోజనకరంగా ఉండాలనే ఉద్దేశముతోనే వరములు ఇవ్వబడినది. ఆ ఆత్మీయమైన వరమును సంఘం ఒక కట్టుమానానికి ఇవ్వబడిందంట. ఆత్మీయ వరం దేనికి ఇవ్వబడింది? సంఘం ఒక కట్టుమానానికి కొరకే ఇవ్వబడిందంట. అది వ్యక్తిగత ఘనతకో వ్యక్తిగత పేరుకో ప్రఖ్యాతి కాదు. అవంతా కూడా ఆత్మీయ బయలుపాటు. ప్రతి ఒక్కరు కూడా అందరికీ ఏమంటారు, పొద్దున ఏమన్నది, సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలని ఇవ్వబడింది. సమాజానికి సంఘానికి కట్టాల, ఒకే ఉద్దేశం, రోజు రోజు కట్టబడాల, ఎదిగించబడాల. అవిశ్వాసిని విశ్వాసిగా చేయబడాల, విశ్వాసిని ఇంకా బలమైన విశ్వాసిగా నిలపబడాల. అందు ఉద్దేశంతో ఇవ్వబడింది, వేరే ఉద్దేశం అయితే లేదంట. 1 Thessalonians 5:11 చూస్తే, 1 Thessalonians 5:11 కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగ చేయుడి. చూడండి,
కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకరిని ఆదరించి ఒకరినొకరిని క్షేమాభివృద్ధి కలుగచేయుడి. క్షమాభివృద్ధి కలుగజేయుడి. ఏం కావాలా? ఆదరించాలా. ఆదరించేది ఎలా ఉండాలా? అప్పుడు చూడండి, యేసు ప్రభు వచ్చి మనల్ని ఆదరించారు. ఆదరణ ఎలా ఉందండి? ఆయన ఆదరణ మనల్ని ఏం చేసింది? పాపము నుండి, శాపము నుండి, లోకము నుండి, అన్నిటి నుండి ఏం చేసింది? మనల్ని విడిపించింది, రక్షించింది. ఎవరు ఆదరణ? దేవుడిని ఆదరణ కుమారుని ద్వారా మనకేం దొరికింది? ఉన్నత పరమ జీవానికి వారసులుగా చేసింది. మన శాపాన్ని పాపాన్ని తొలగించింది, మన నీతిమంతులుగా తీర్చింది. ఎందుకు? దేవుని పిల్లలుగా మన అబ్బా తండ్రి అని పిలిచి అర్హతని కల్పించింది. ఎవరు ఆదరణ? దేవుని ఆదరణ, యేసు ప్రభు ఆదరణ మనల్ని రక్షణ కలిగించింది. అయితే మన ఆరాధన ఎలా ఉండాలంట? ఏం చెప్తున్నాడు అక్కడ? కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగచేయుడి. మనము చెప్పేది, మనము చేసేది అతనికి క్షేమాభివృద్ధి కలిగజేస్తుందా? మనం చెప్పే ప్రతి ఒక్క ఆలోచన కావచ్చు, ప్రతి సలహా కావచ్చు, అతని జీవితంలో దేవుని అది ఆదరణ కలిగిస్తుందా, క్షేమాభివృద్ధి కలిగిస్తుందా అని చూడాలా. క్షేమాభివృద్ధి కలిగించుకున్న విషయం ఏమైనా చెప్తే అదేమవుతుంది? అతని విశ్వాసం పడిపోయేటప్పుడు ఏమవుతుంది? అది దేవునికి ఇష్టకరం ఉండదు. అది జాగ్రత్త చూసుకోవాలి. అదేంటారు జాగ్రత్త చూసుకోనండి. ఇప్పుడు మీరు చేయించున్నట్టు కానీ అంటే ఏమర్థం? అప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారు, ఆదరిస్తున్నారు. వాళ్ళకి లేమిలో వాళ్ళకి ఏం చేస్తున్నారు? వాళ్ళకి వీళ్ళు కలిగిన వాటిని పంచిస్తున్నారు. ఆ కాలంలో కింద చూసినప్పుడు ఇంకా మనం ఎన్నో పత్రికలో అంత కరువు, అప్పుడంతా సంఘానికి చాలా ఇబ్బంది, హింస. ఆయన ఏం చేస్తాడు? ఆయన వచ్చే అందరి దగ్గర కాలం చేతుకు ఏం చేస్తున్నాడు? పంచి ఇస్తున్నాడు. అదే అక్కడ చూసినప్పుడు అదే చెప్తున్నాడు, మీరు ఒకరినొకరిని ఆదరించి ఏం చేయమంటున్నాడు? ఆదరణ చేసి క్షేమాభివృద్ధి కలగజేయాల. మనం చేసే క్షేమాభివృద్ధి ఉందా? మన వల్ల సంఘములు వచ్చి ఎదిగి గొప్ప. ఇప్పుడు ఆనాడు అపోస్తుల దగ్గర తిమోతి వచ్చాడు. ఆయన ఫస్ట్ మీరు చూస్తే ఆయన ఒక రాయబారిగా ఉన్నాడు. ఎవరు ఆయన? తిమోతి. ఒక సామాన్య శిష్యుడిగా వచ్చినాడు, ఒక విశ్వాసిగా వచ్చినాడు. తర్వాత రాయబారిగా ఉండి, శిష్యుడిగా ఉండి, తన లాస్ట్లో ఏం చెప్తాడు? ఆయన ఒక సంఘ అధ్యక్షుడిగా చేసేసినాడు. ఆయన నువ్వే అందరినీ సంఘ పెద్ద నియమించమని ఆయనకు గొప్ప ఆర్డర్ ఇస్తున్నాడు. సంఘ పెద్దగా నేర్పిస్తున్నాడు. నేర్పించి ఆయన నా కుమారుడు అంటాడు. లాస్ట్లో ఏమంటాడు? ఒకప్పుడు ఆయన శిష్యుడు అన్నారు. ఒక శిష్యుడిగా మీరు బాగా ధ్యానించండి. అలాగే ఏం చేశారు? ఆయన రోజు రోజుకు ప్రభునందు ఎదిగించి గొప్ప సేవ కూడా చేశారు. అలాగే మనం కూడా ఏ ఒక్కరిని ఫ్రెండ్షిప్ చేస్తున్నాము, ఏ ఒక్కరితో మనం సన్నిహితంగా ఉన్నామంటే ఈ ఉద్దేశం ఏమి? ప్రభుని ఏం చేయాలి? వాళ్ళకి పరిచయం చేసి ప్రభువులకి దాసులుగా చేయించాలి. అందుకంటాడు అపోస్తులకు, మీరు నమ్మిన వారిని ఏం చేయండి? నా శిష్యులుగా చేయండి. జ్ఞానస్థానం శిష్యులు, అదిదా ఉద్దేశం, వేరేం చేయకూడదు. అయితే మనల్ని నమ్ముకొని ఎవరన్నా వెళ్ళిపోతే తొలగిపోతే అది ఏమవుతుంది? జాగ్రత్తగా చూసుకోవాలి. అది చెప్తున్నాడు ఇక్కడ 1 పేతురు 4:10-11. 1 Peter 4th chapter 10-11 verse. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఎంత బాగా చెప్తారు చూడండి. మళ్ళీ చదవండి. అది దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి అని ఏమి అర్థము? ఇది ఎవరికి రాయపడింది? ఆ దేవుని గృహములు ఉన్నాయి కదా, సంఘానికి నిర్వహించే వాళ్ళకి. నిర్వహించాలంటే ఎలా ఉండాలా? మంచి గృహ నిర్వాహకులై. ఏమంటారు? మంచి గృహ నిర్వాహకులై. ఎంత గొప్ప పదం కదా అది. ఎంత పెద్ద వర్డ్ చూడండి. చాలా బిగ్ వర్డ్, చాలా గొప్ప పెద్ద మాట. మంచి గృహ నిర్వాహకులై. మంచి అంటే ఫస్ట్ మంచి అన్నిట్లో ఏముండాల? మంచితనము, మంచి విధేయత, మంచి విశ్వాసము, మంచి అన్ని మంచి. గుడ్ అంట, వెరీ గుడ్, చాలా గొప్ప. గ్రేట్ కూడా, గ్రేట్ అంట మరి అనమాట. మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది. ఏమంట? మీకు ఇచ్చిన తాళంతు, మీకు ఇచ్చిన సమస్తము కావచ్చు,
ఏ విషయమైనా ఏది మీకు ఇచ్చారో అది దేవుని దయ లేకుండా ఎవరికి రాదు. చదువైనా సరే, మంచి మాటలైనా సరే, మంచి ఆ, మంచి సంపాదన సరే, కలిగి ఉన్న ఆశన సరే, అన్ని ఏది ఇచ్చినా ఎవరు దేనికి ఇచ్చారు? దేవుడు ఎవరి వల్ల వచ్చిందంతా? దేవుని దయ వల్ల వచ్చింది. కాబట్టి చెప్తున్నాడు ఏమంట, పొందిన కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఒకడికి ఒకడు ఉపచారము చేయడు. ఏమంటారు? ఉపచారం ఉపచారం అంటే సర్వీసా? సేవ చేయండి, ఒకరిని ఒకరిని సేవ చేయండి, ఆదుకోనండి. అది ఎన్నో బాగుంది. ఆ ఒక మాటకి చాలా గొప్ప అర్థం ఉంది. ఒకరికి ఒకరికి ఉపచారం చేయడం అంటే ఏదో ఒక విషయం వస్తే హెల్ప్ చేయాలా, ఆదుకోవాలా. వాళ్ళ అక్కర కొలది మనం అడిగి కాదు, ఎదిగి చూసి చేయాలా. మనమే ఓహో ఏమో తక్కువ ఉంది చేయాలా. అట్లా ఒకరికి ఏం చేయాలంటారు? ఉపచారం ఉపచారం చేయడం. అందుకే ప్రభు ఒక మాట అన్నారు, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఉపచారం నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచర్యను చేయటకు వచ్చాను. అందుకు నేను చేయటకు వచ్చినాను అన్నాడు ఆయన. ఎంత గొప్ప మాట చూడండి. అదే చెప్తున్నాడు, ఒకరిని మీరు ఏం చేయండి? ఉపచారం చేయుడి. ఒకవేళ ఆపోజిట్ చేసేస్తే, విరోధంగా చేసేస్తే, ఆయన్ని బాధ కలిగేట్టుగా, ఆయనకు విశ్వాసం అనేది తొలగిపోయేట్టుగా, సంఘమే వద్దున సమయం వెళ్ళిపోయేట్టుగా చేసేస్తే అది దేవునికి విరోధమైన పని అయిపోతాయి. చూసారా? చూడండి, ఈరోజు సంఘాల్లో జరిగేది చాలా ఇది ఆ వాక్యానికి విరోధంగా జరుగుతుంది. ఆ కాలంలో అందుకే ఏమో అలా జరిగిందట. ఎందుకు రాశారో, ఎందుకు ధ్యానిస్తున్నారో అర్థం కాల. ఈరోజు సిచ్యువేషన్ అలాగే ఉంది. అప్పుడు మన వల్ల ఏమవుతున్నారు? ఒకరికి మనం సర్వీస్ చేస్తున్నామంటే ఆ సర్వీస్ వల్ల వాళ్ళకు ప్రయోజనం పొందుతున్నారా? వాళ్ళు ఎదుగుతున్నారా? వాళ్ళు ఏమైనా దిగజారిపోతున్నారా? ఏ విషయమైనా కావచ్చు, మన బోధ కావచ్చు, మనం వాళ్ళ విశ్వాసం పెంపొందించేది ఏ విషయమైనా అదిదా. చూడండి, మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ 11వ వచనము, ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించున్నట్టు బోధింపవలెను. ఎలా బోధించాలి? ఒకడు బోధించిన ఎడల దేవోక్తులు అంటే దేవోక్తులు ఏం బోధించారు? ప్రతి విశ్వాసాన్ని ఏం చేసేది బోధించారు? వాళ్ళు బలపరచడానికి, దృఢపరచడానికి, కట్టడానికి, పడగొట్టే విషయం ఎక్కడ మాట్లాడలే. చూసారా? అదే ఏమంట, ఒకడు బోధించిన దేవోక్తులను బోధించున్నట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. చూసారా? దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది నొంది చేయవలెను, సామర్థ్యం పొంది చేయాలి. ఎంత బాగుంది చూడండి. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. మనం చేసే ప్రతి ఉపచారము, మనం చేసే ప్రతి సర్వీసు, సహాయం, దాని ద్వారా ప్రభుకి ఏముంది? తండ్రికి ఏముంది? అది చెప్తున్నారు. మనం చేసేది మహిమగా ఉందా, రక్షణగా ఉందా, ఆదరణగా ఉందా? ఇప్పుడు ఒక వైద్యం చేస్తాము, వైద్యుని దగ్గర పోతాము. దేనికి పోతాము? ఆయన నడవలేని పరిస్థితిలో కురింగిపోయి చాలా బలహీనంగా ఉన్నాడు సార్ అన్నప్పుడు, ఆయన దగ్గర పోయినప్పుడు ఆయన ఇచ్చే ఆ మెడిసిన్, ఒక వైద్యము ఏం చేయాలి? ఆయన లేపి ఆయన్ని ఎత్తుకొని పోయిన వ్యక్తిని నడిపించేట్టుగా ఉండాలి. అదే కదా. అటు ఇటు పట్టుకొని పోయి నడుచుకున్న వ్యక్తిని మళ్ళీ వీల్ చైర్లో తీసుకొస్తామంటే అదేం అర్థము? అది ఆయన చేసింది మేలా కీడా? చూడండి, ఒక వైద్యం దగ్గర పోతాము, అతన్ని పట్టుకొని పోయి నడుచుకోపోయినాము. ఆయన నడుస్తాడు, పట్టుకొని పోయినాం. ఆయన ఒక్కడే నడవలేని పరిస్థితి పట్టుకుపోయినాము. తిరిగి తీసుకొచ్చేటప్పుడు వీల్ చైర్లో నడవలేని పరిస్థితి తీసుకొస్తున్నామంటే ఎలా అయినాడు? లేదా ఆయన ఒంటరిగా ఎవరు సహాయం లేదు నడిచి వస్తున్నాడంటే ఎలా ఉన్నాడు? ఇది రెండు డిఫరెన్స్ ఉంది కదా. అతని వైద్యం పనిచేసిందా? మెరుగైందా? దానివల్ల బలం పొందాడా? అదిదము. ఇక్కడ అది చెప్తున్నాడు. మీరు చేసిన పరిచారము, మీరు చేసే పరిచర్య, దానివల్ల లాభం పొందుతున్నారా? వాళ్ళ విశ్వాసం కట్టపడుతుందా? మంద చేర్చబడుతుందా? లేదా మంద చెదరగొట్టబడుతుందా? వాళ్ళ విశ్వాసం పడిపోతున్నారా? అలాంటి బోధ, అలాంటి ప్రసంగం అదే చెప్పి, ఒకడు బోధించేట్లో దేవోక్తులు ఒకళ్ళు బోధించాలంట. ఎలా బోధించారు దేవోక్తులు? అది దేవుని మహిమగా ఉండింది. వాళ్ళు బోధించేది ఎలా ఉంది? పోయి చెప్పమంటే చెప్పారు. ఆ రోజు పోయారు ఎవరు, నినివే పట్టణానికి పోయి ఏం చెప్తారు? దేవోక్తి ఏం చెప్తారు? పోయా
వాళ్ళకి తీర్పు వచ్చింది, నువ్వు పోయి చెప్పేయమన్నారు. చెప్పిన వెంటనే వాళ్ళు అందరూ ఏం పొందారు? మారు మనసు పొందారు. దేవుడు ఏం చేసేసాడు? ఆ కీడును రానికుండా ఆపేశారు. ఎందుకు? వాళ్ళు ఏం పొందారు? అది అలా ఉండాల, మారు మనసు పొందాలా. మనం చెప్పే వృత్తి విశ్వాసి మారు మనసు పొందే విధంగా ఉండాలా, దేవునిలో సరిదిద్దుకునే విధంగా ఉండాలా, పడగొట్టే విధంగా ఉండకూడదు. అది దేవభక్తుల బోధ కాదు. అది అలా బోధిస్తే అది అబద్ధ దైవభక్తులు అయిపోతారు. ఉన్నారు కదా బోధకులు, అప్పుడు కూడా ఉన్నారు కదా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కదా, మంచి ప్రవక్త ఉన్నారు కదా, అలా అయిపోతుంది. ఈరోజు చాలా మంది తప్పుగా ఉద్దేశం కలిపి తనకు ఏం కలిగిందో బోధించేసేది, చెప్పేసేది. అది అటువంటి బోధ కాదు. అది చెప్పేది దేవోక్తిలో ఒకడు బోధించినట్టు బోధించాలా. మరలా ఒకడు ఉపచారం చేసిన ఎడ్ల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలెను. సామర్థ్యం దేవుడు సామర్థ్యం పొంది చేయాలా. చాలా మంది సహాయం చేస్తారు. ఆయనకి ఏమంటారు, ఆయనకి ఎన్నో గొప్ప అవసరం ఉంటాయి. నాకు సహాయం చేసేంత సోములు ఎంత ఉన్నాయి. నేను ఇంకొకరు రుణం తీసి నేను ఇరుకపోయేట్టుగా చేయకూడదు. అది చేయమని చెప్పాల వాక్యం. అది చెప్తున్నాడు. ఇది చాలా వివేకమైన వాక్యం. ఇది చూడండి, ఒకడు సహాయం చేయాలా, ఎలా చేయమంటున్నాడు? దేవుడు అనుగ్రహించు సామర్థ్యం. నాకు సామర్థ్యం శక్తి ఉందా? నా దగ్గర ఉందా? నా దగ్గర దాన్ని తీర్చగలుగుతున్నానా? నాకు అవుతుందా? ఓకే, నేను ఇవ్వచ్చు. సామర్థ్యం దేవుడు ఎంత ఇచ్చారో అంత ఇవ్వచ్చు. కానీ మనము పోయి ఇరుకోపోయేట్టుగా, మనము నష్టపోయేట్టుగా, మనం పోయి దానికొంటే అలా చేయకూడదు. అది అలా వాక్యం చెప్పాల. అదిదే ఇక్కడ చాలా మందికి అర్థం తెలియకుండా ఎంతైనా ఏం చేస్తున్నారు? నష్టపోయి బాధపడి విశ్వాసం ఒకడు పోయేట్టుగా ఏం రాలేదు. అక్కడ వాళ్ళు వస్తే అడుగుతారు, అడుగు పెట్టే పరిస్థితి లేకుండా పోతుంది. ఇది ఏమైపోయింది? మనము అది పొరపాటు. అటువంటిది వద్దు. ఒకరు విశ్వాసం పడగొట్టేట్టుగా, వారు ఒక విశ్వాసి పోయేట్టుగా మనం ఏ పని ఏం చేయకూడదు. అటువంటి చేయరాదు. అదిదా చెప్తున్నాడు ఇక్కడ. ఎంత బాగుంటాడు. మీరు అందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవలనని మరీ విశేషంగా కోరుచున్నాను. మరీ విశేషం అంటే ఏమి అర్థమో అది ఉండవచ్చు, పర్వాలేదు. కానీ దానికంటే ఇది మంచిది. కోరుచున్నాను, సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. శ్రేష్టమైనది కోరుకోమంటాడు. ఎందుకంటే శ్రేష్టమైనది అంటే దానివల్ల సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది, కట్టబడుతుంది. ఈయన పౌలు గారి ఉద్దేశము సంఘం క్షేమాభివృద్ధి పొంది కట్టబడాలి, వేరేం గురిలే. ఎందుకంటే ఇది ప్రభు ఉద్దేశము. ప్రభు ఏం చేశారా? సంఘము క్షేమాభివృద్ధి పొంది కట్టబడి విశ్వాసం పెరుగుతూ ఉండాలి, పవిత్రంగా పెరగాల, నీతిగా పెరగాల, సత్యంగా పెరగాల. అది దాని గురి. ఈయన గురి కూడా అలాగే ఉంది. అందుకే ఈయనకి అప్పగించారు. చూడండి తర్వాత 6వ వచనము, సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనని అయినను, జ్ఞానోపదేశము చేయవలనని అయినను, ప్రవచింపవలనని అయినను, బోధింపవలనని అయినను మీతో మాట్లాడకపోయినలా నా వల్ల మీకు ప్రయోజనమేమి? ఎంత బాగా చెప్తారు చూడండి. ఇక్కడ కూడా దానికి లోపల ఒక విషయం మెన్షన్ చేసి మాట్లాడతారు ఇక్కడ. సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనని అయినను, జ్ఞానోపదేశం చేయవలన అయినను, ప్రవచింపవలన అయినను, వలనని అయినను మీతో మాట్లాడకపోయినడలా నా వలన మీకు ఏమి ప్రయోజనము? ఎంత అడుగుతుంది? నా వల్ల ప్రయోజనం ఏమి? నేను వచ్చింది ఎందుకో? నేను మీకు ఈ దేవుణ్ణి మంచి సత్యమని చెప్పకపోతే నాకేం యూస్ అవుతుంది? అదిదే చెప్తున్నాడు. నేను పౌలు తానే దాన్ని పోల్చి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఎవరైనా చెప్పేది ఎందుకు? తాను ఏం చేస్తున్నాడా? కంపేర్ చేస్తున్నాడు. నేను వచ్చి మీద ఒట్టి నాలుగుతో మాట్లాడితే, భాషలతో మాట్లాడితే మీకేం ప్రయోజనం ఉంటుంది? ఆయనకి భాష వచ్చు, భాష మాట్లాడితే ఏమొచ్చు? అది చెప్తాను. నేను వచ్చి ఒట్టి మాట్లాడుతూ ఊరికైనా మీతో భాషలు మాట్లాడితే మీకు ప్రయోజనం ఏమి? చూసారా? అందువలన ఆయన ఎప్పుడు కానీ సంఘానికి ఉపయోగమైన బయలుపాటు, జ్ఞానము, బోధన
ప్రవచనము, ఇటువంటి వాటిలో సంఘముని ఆయన కట్టి లేపుతుండేవాడు అనమాట. దేని మీద? బయలుపాటు, దేవుడిచ్చిన బయలుపాటు, దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన బోధన, దేవుడిచ్చిన ప్రవచనము. ఈ 4 విషయంలో ఆయన ఏం చేస్తున్నాడు? ఇటు వాటిలో సంఘం ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎక్కువ ఆయన కట్టి లేపుతున్నాడు. ప్రతిదినం కూడా దాని ద్వారా ఏం చేస్తున్నాడు? అందరినీ రక్షణలో నడుపుతున్నాడు. ఆయనకి ఇచ్చున్నాడు, ఇన్ని ఇచ్చున్నాడు ఆయనకి. అందువల్ల ఆయన పరిగెత్తున్నాడు. సంఘము కట్టబడాల, సంఘము లేపబడాల. అది ఎంత బాధ్యత కలిగిన వ్యక్తి చూడండి. అదిదా ఇక్కడ చూసినప్పుడు బయలుపాటు అన్నప్పుడు దేవుని యొద్ద నుండి నేరుగా ఆ ఆత్మీయమైన వెలుగు, దేవుని యొద్ద నుండి ఏం పొందాడు ఈయన? ఫస్ట్ అడిగినప్పుడు ఆయన ఏం చెప్తారు? దేవుని యొద్ద ఏం పొందాడు ఆయన? ప్రభు ఏమని అడుగుతారు అక్కడ? ఎవరు సౌలా సౌలా అంటే ఫస్ట్ మాట ఆయనకంటే ఆయన తెలియదు కదా, అదే అంటాడు. కరెక్ట్గా అడుగుతున్నాడు ఆయన. సౌలా సౌలా అంటే ఎవరు మీరు? నన్ను పిలిచింది ఎవరు? ఎంత మంచి ప్రశ్న చూడండి. వెంటనే రిప్లై ప్రభు ఇచ్చాడు, నువ్వు హింసిస్తున్నా ఎంత చూడండి. ఆయన ఎలాగ దాన్ని తన ప్రియులని కంపేర్ చూడండి. అలా ఈరోజు హింస అనేది బాధపడేది ఎవరినో కాదు మనం వచ్చి మాట్లాడేది యేసు ప్రభుకు విరోధం కాదు. చూడండి, మీరు హింసిస్తున్నా యేసు నేనే. చూడండి, వెంటనే ఆయన ఎంత తారుమారైనాడు, ఏమైనాడు. అప్పుడు ఏమి చెప్పారు ఆయనకి? ఆయన చూపించింది ఏమి? తర్వాత ఆయన చేయాలని ఎవరు చెప్తున్నారు? పోయా సిమోన్ పిలిచి ఏం చేస్తారు? సిమోన్ పోయి ఆయన ఏం చెప్తున్నాడు? పక్క ఉన్నాడు ఆయన పోయి, ఆయన పో, నా కొరకు ఆయన ఏం చేయబడాలా? ఆయన లిస్ట్ ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు అక్కడ? నా నిమిత్తము రాజుల ఎదుటను అధికారులు అధిపతులు చాలా మంది. ఈయనేం చేయబడాలా? నా పాత్రగా వాడబడాలా, సాక్షిగా ఉంటాడు, సాక్ష్యం ఇస్తాడు. ఈయన గురించి చెప్పింది చూడండి, ఎంత గొప్ప విషయం. ఆయన దాన్ని అంగీకరిస్తున్నాడు. అవును, నేను ఆయన ఇచ్చిన బయలుపాటు అనేది దేవుని యొద్ద నుండి నేరుగా వచ్చిన ఆత్మీయమైన వెలుగు, సత్యము, దేవుని చిత్తము, ఆత్మీయమైన సత్యాలు, మరుగైన రహస్యము. ఆయనకి చాలా సంవత్సరానికి ఏం లేదు ఆయనకి. మనం దేవునికి సేవ చేస్తున్నాం అనుకుంటున్నాడు. మనల్ని పోయి క్రైస్తవులు ఎత్తుకుని లోపల వేసేది ఏమనుకున్నాడు ఆయన మనసులో? వీళ్ళు దేవునికి విరోధులుగా వస్తున్నారు అని విరోధంగా చేసి, అప్పుడు ఆయనకు ఇప్పుడు ఏం చేసింది? ఆ మరుగైన మన్నాన్ని, ఆ రహస్యాన్ని ఏం చేశారు? ఆయనకి బయలుపరిచాడు ప్రభు. బయలుపరిచినప్పుడు ఆయన ఖచ్చితంగా వాటి కొరకు ఆయన ఉపవాసంతో ఉండి ఎన్ని రోజులు ఉన్నాడు? ఉపవాసంతో 3 రాత్రి బహుళ ఏం చేయలే ఆయన. ఏమి పూజగా ఎందుకు? ఆయనకి ఇది కాదు. ఆయన ఇంతకాలం మనం కలిగి ఉన్న విశ్వాసం ఏమి? ఇది ఏమి? ఈయన వచ్చి మాట్లాడుతాడు ఏమి అంటే మనం పొరపాట్లు వెళ్ళినామా? ఆయన దాన్ని ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు, దుఃఖంలో ఉన్నాడు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన వచ్చి ప్రార్థన చేసి ఇదిదా ఏమి బయలుపాటు అన్నప్పుడు దేవుని యొద్ద నుండి నేరుగా పొందిన ఆత్మీయమైన వెలుగు, దేవుని చిత్తము, ఆత్మీయమైన సత్యాలు, ఆ మరుగైన రహస్యము. ఆయనకి అప్పటి వరకు ఏం తెలీదు? మానవ కోటికి రక్షణ ఉందని తెలియదు ఆయనకి. ఏం చేశారు దేవుడు ఈయనకి? అదే ఆయన చెప్తున్నాడు, నేను మీకు ఒక రహస్యం చెబుతున్నాను అని చెప్పేది. ఎందుకంటే ఆయనకి తెలిసిన రహస్యం అది. ఎవరు ఇచ్చారు? అది డైరెక్ట్గా ఎవరు ఇచ్చింది? మన గురువు గారు యేసు ప్రభు ఇచ్చింది ఆయనకి, నేరుగా ఇచ్చారు ఆయనకి. అదే మరుగైన రహస్యమును ఇదిదా సంఘముని లోతుగా కట్టి లేపుతుందంట. ఏది? ఈ మరుగైన సత్యం, మరుగైన మన్నా ఇదిదా చెప్పాలా, వాళ్ళు బలపరచాలా. ఇది ఫస్ట్ బయలుపాటు. ఫస్ట్ ఆయనకి ఇచ్చింది బయలుపాటు, దేవుడు నేరుగా పొందిన సత్యము, మరుగైన ఆ రహస్యమును, అదిదా ఫస్ట్. రెండవది జ్ఞానం. ఈ లోకంలో జీవించాలని మనకు జ్ఞానం కావాలా. అయితే దేవుని చిత్తాన్ని అర్థం చేసుకునేదానికి కూడా మనకేం కావాలా? జ్ఞానం కావాలా. అయితే అది ఎవరు ఇచ్చేది? ఇదంతా దేవుడు ఇయ్యాల. మన రక్షణ గ్రహించి కొనాలంటే ఏం కావాలి? మనకి జ్ఞానం కావాలా. మన రక్షణ మనం విశ్వసించాలన్నా, మనం తీర్మానించాలన్నా, ఇప్పుడు పరిపూర్ణంగా దేవుని చిత్తం తెలియకుండా మనం ఏం చేయలేము, తీర్మానించుకోలేము. తెలియాలి కదా, ఇది మరుగైంది వదిలేసిపోలేము కదా. పరిపూర్ణంగా ఎరగకపోతే ఎలా ఆరాధిస్తాడు?
పరిపూర్ణంగా ఏం చేయాలా? అది ఎప్పుడు ఏమి ఇస్తాడు? ప్రభు ఏం చేస్తాడు మనకి? ఆ జ్ఞానం ఆయనకి ఇచ్చింది ఆయన. ఇది చెప్తున్నాడు. మీ యొక్క దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి, మన రక్షణని గ్రహించుకోవడానికి, మన విశ్వసించడానికిను, తీర్మానించడానికి ఈ ఒక దేవుని జ్ఞానం మనకి కావాల్సి ఉంది. ఈ జ్ఞానము దేవుడు తమ ఆత్మ ద్వారానే ఇస్తున్నాడు. ఎట్లా ఇస్తాడు? తన ఆత్మ ద్వారానే ఇస్తాడు. ఆయన ఆత్మ పంపుతాడు. అన్నాడు పౌలు గారు సముద్రంలో బోధించినప్పుడు ఆమె హృదయం తెరిచాను, ఆమె ఏం చేయబడిందని ఉంది. దేవుడు హృదయం ఏం మరి తన ఆత్మ ద్వారా ఏం చేశాడు? తెరిచారు. అలాగే ఇక్కడ ఆ జ్ఞానం అనేది ఇది ఆయన చూడండి, ఆయన చెప్తున్నాడు అదే, ఈ దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి, మన రక్షణని గ్రహించుకోవడానికి, మనం విశ్వాసించడానికి, తీర్మానించడానికి ఈ దేవుణ్ణి మనకు ఆ జ్ఞానము కావాల్సి ఉంది. ఇది తన ఆత్మ ద్వారానే అతను మనకి అనుగ్రహిస్తున్నాడు. ఇది ఆయన బయలుపరచాలా. ఆయన ఇకపోతే మనకేం లేదు. అందుకే ఉంది ప్రభువుని గురించి ఏమైంది, తండ్రిని ఆయన ఎందరికి ఉద్దేశించి అందరికి వాళ్ళకి మాత్రమే చేశాడంట, ఆయన బయలుపరుస్తున్నాడు. మరి ఎవడును ఏం చేయలేడంట, ఎరగడంట. తండ్రిని ఎందరికి బయలుపరచును ఉద్దేశించును వాడును గాక మరి ఎవరును తండ్రిని ఎరగడు. ఇది ఎవరు ఇచ్చేది? ఈ జ్ఞానం, ఈ ఆత్మ ఎవరు ఇచ్చేది? యేసుక్రీస్తుకి ఇది హక్కు ఇచ్చారు. అదిదా ముఖ్యమైన విషయం. ఇది ఇచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఎవరికి ఇచ్చారు ఈ జ్ఞానాన్ని? పౌలుకి ఇస్తున్నారు. అందుకే చెప్తున్నాడు ఆయన, ఇది ఒక జ్ఞానము, ఇది బోధన అనేది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యములను ఒక క్రమముగా వివరించేది. హౌ టు బైబిల్ స్టడీ అంటాం. ఎలా బైబిల్ని ధ్యానించాలా ఉంది కదా. ఇది ఎప్పుడు వచ్చింది ఈ జ్ఞానము? సత్యమును ఎదిగి అందుకుముందు వాళ్ళకి ఎలా ఎక్కడ చెప్పాలని తెలీదు. ఒక కాలం తర్వాత ఏం అయిపోయింది? ఏది ఫస్ట్ చెప్పాలా? విశ్వాసకి వచ్చిన కొత్త వాళ్ళకి ఏం చెప్పాలా? కొత్త వాళ్ళకి రావడమే సెకండ్గా మీకు చెప్పని అవుతుందా? ఏది డీప్ అయిన సత్యాలు పోలేము. ఏం చెప్పాలా? ఫస్ట్ బేసిక్ ఏం చెప్పాలా? బేసిక్ తర్వాత ఇంకా కొంచెం ఒక స్టెప్ పైన. అలాగే బోధన అనేది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న నిజములని మురయాక విలక్కుదలు అంటే ఏమే? ఒక క్రమంగా వివరించేది, ఒక క్రమ పద్ధతిలో, ఒక ఫార్మేట్లో అర్థం చేసుకునే విధంగా వాళ్ళకి ఏం చేయాల? వివరించేది. విశ్వాసములో నిలనాటేది. ఏమంట? విశ్వాసం ఏం చేయబడాలా? నిలబెట్టాలా. తర్వాత విశ్వాసి తప్పిదాన్ని దిద్దేది. విశ్వాసం తప్పుది ఏం చేయాలి? బోధన అనేది అయితే బోధన అంటే ఏం తెలుసా? ఏదో నాకు అనిపించింది చెప్పేసిపోయినాను బోధ కాదు. ఆ బోధలు వాళ్ళు ఏముండాలి? వాళ్ళ విశ్వాసం బలపడాలా. విశ్వాసతే నిలనాటుదల్ అంటే ఏమర్థమో? విశ్వాసంలో వాళ్ళని కట్టేది, నిలబెట్టేది, బలపరిచేది. ఇన్ని పదాలు ఉంది తెలుగులో. వాళ్ళ విశ్వాసంలో నిలబెట్టేది, బలపరిచేది, దృఢపరిచేది, కట్టేది, యేసు ప్రభునందు కట్టేది. అది విశ్వాసంలో నిలనాటుదల్, విశ్వాసికులను తవరగలి తిరుగుతుందల్. విశ్వాసి ఒక తప్పిదం ఏం చేయాలా? దిద్దాలా. ఓహో, ఇలా ఎలా ప్రే చేయాలా, ఎలా ఆరాధన చేయాలా, ఏ రీతిగా మనం ఆహారం ఉండాలా, ఏ రీతిగా మన ధ్యానం ఉండాలా, ఏ రీతిగా ప్రార్థన, ఏ రీతిగా మన అలవాటు మార్చుకోవాలా. ఒకప్పుడు ఎట్లా వచ్చిన తర్వాత ఏం చేయబడాలా? అపోస్తులు వాళ్ళకి వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం చెప్తున్నారు? మీరేం చేయాలా? గొంతు పిసికి చంపిన దానికి, వ్యభిచారానికి, విగ్రహారాధిగా చేయకూడదు. ముఖ్యమైన విషయంలో కొన్ని ఇస్తారు కదా, ఏం చేయకూడదు. ఇదంతా ఒకప్పుడు అది తప్పే లేనట్టుగా ఉంది. ఎక్కడ వచ్చిన్నారు ఇప్పుడు? అది పరిశుద్ధమైన విశ్వాసానికి వచ్చి ఉన్నది. ఇక్కడ ఏం చేయబడాలా? అది పరిశుద్ధమైన విశ్వాసంలో వాళ్ళకి ఏం చేయబడాలా? బోధించాలి. అదే బోధన అనేది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న నిజ సత్యములను క్రమముగా వివరించేది, విశ్వాసమును బలపరిచేది, విశ్వాసి తప్పిదాన్ని దిద్దేది. ఈ బోధన లేకపోతే సంఘం ఆత్మీయమైన విషయంలో ఎదగదు. ఈ బోధ లేకపోతే ఆత్మీయములు ఏం చేయదు, సంఘము ఎదగదు. ఈ బోధన ఉంటే ఇదేదో దేవుని బోధన. విశ్వాసం దిద్దు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉంటాయి. అందుకే పౌలు ఆ కాలంలో అపోస్తులు చెప్పారు, ఇలా ముఖ్యమైన విషయం మీకు చెప్తాం, మీకు 666 వద్దు, ఇది సింపుల్గా యేసు ప్రభు మాకు నేర్పించింది చెప్తారు. గొంతు పిసిని చంపేదానికి, విగ్రహాన్ని, వ్యభిచారానికి ఏం చేయండి?
దూరంగా వెళ్ళిపోండి అంటారు. అది ముఖ్యమైన విషయం. ఇక్కడ అదే చెప్పాలి, అదే బోధ అంట. ఇటువంటి బోధన లేకపోతే సంఘం ఆత్మీయుల వాళ్ళ ఎదుగుదలని కోల్పోతుంది. ఇది ఉంటే ఆత్మీయమైన విషయాన్ని బలపరుచుకుంటుంది. ఇది బోధన. ప్రవచనం చూసినప్పుడు ప్రవచనం అనే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చేయబోయే ప్లాన్, ఏమంటారా, ఫ్యూచర్, దేవుని యొక్క సత్యమును మనుషులకు వచ్చి ఇచ్చేదంట. దేవుడు సత్యం ఏం చేస్తున్నాడు, తనలో ఉండే సత్యంనే మనుషులకు ఇచ్చేది. దాని ద్వారా తీర్పు దినాన్ని తెలియపరిచేది. దేవుని బుద్ధి జ్ఞానము, దేవుని ఒక ఆదరణ, దేవుని ఒక బయలుపాటు, ఇదిదా ప్రవచనం. చేయబోయే ప్రతి కార్యమును ఏం చేసేదంట, బయలుపరిచేది ప్రవచనము. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ గురించి చెప్పేసిపోయారు, అక్కడ ఎక్కడ జరిగిపోయే విషయము ఎక్కడ చెప్పారు. నేను రాకడకు సూచన ఏం ప్రభు అంటే ఏం చెప్పారు, వాళ్ళు డీటెయిల్గా చెప్పేసినారు ఎలా జరుగుతుందని. ఇప్పుడు వరకు అది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు 2000 సంవత్సరం ముందు చెప్పిన విషయం ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు జరుగుతూ ఉంది. అప్పుడు ఎక్కడ అదే ప్రవచనం అంటే అదేదా అలాంటిది. ఈ సత్యము జరగబోయే సత్యం. ఇంకా కొన్ని ఏంలే, ఇంకా ఏమే తీర్పు వచ్చి చేసి అందరూ ఏం చేస్తాను నేను, అదంతంగా జరగవలసి ఉంది. ఎందుకు చెప్తున్నాడు, ప్రవచనం అనేది దేవుని యొక్క ప్రణాళికను, దేవుడు చేయబోయే కార్యమును, దేవుని యొక్క సత్యమును మనుషులకు తెచ్చిచ్చేది, దేవుడి చేయబోయే తీర్పు దినమును చెప్పేది, బుద్ధి మాటలు, ఆదరణ, అలాంటి వాక్యమును బయలుపరిచేది. ఇవంతా ప్రవచనం అవుతుంది. ఇదంతా ప్రవచనం. ఏం చేయబడాల అందరినీ, ఇదిదా. ఒకరు అర్థం చేసుకునే మాటలని మట్టికే సంఘము ఏమంట ఉయిర్తి எழுப்புమంట. ஒருவர் புரிந்து கொள்ளக்கூடிய వార్త మట్టుమే సభ ఉయిర్తి எழுப்பும். అంటే ఒకడు అర్థం చేసుకుంటేనే, వాక్కుని అర్థం చేసుకుంటేనే వాడిని ఏం చేస్తుందంట, పునర్జన్మ ఇస్తుందంట. ఒకడు వాక్యం అర్థం చేసుకుంటేనే ఆ వాక్యం ఆయన ఏం చేస్తుంది, వాటిని పునర్జన్మ ఇస్తుంది. ఆ వాక్కు అర్థం కాకపోతే ఏమవుదు, అతని జీవం కలగదు, అతనికి తీర్మానం కలగదు, అతనిలో ఉన్న మార్పు కలగదు. అప్పుడు ఎన్ని మంది అట్లే మందంగా ఉన్నారంటే ఏం అర్థం కాలేదని అర్థం. వాక్యం వాళ్ళకి ఏం చేయాలి, లోపల వెళ్ళలే. అదే అంటారు ఇక్కడ. ఒకడు అర్థం చేసుకుంటేనే దేవుని మాటను, అప్పుడు సంఘములో ఆయన అంగముగా ఆయన పునర్జన్మ కలిగి లేస్తారంట. అర్థం కాకపోతే అతనికి ఏమి పని చేయదు. చూడండి, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. నెహెమ్యా 8:8. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. చూసారా, ఆ కాలంలో కూడా ఏమైనా గ్రంథాలు ఎక్కడ ఎవరి దగ్గర ఏం లేవు. అప్పుడు ఉండేంత ఏమది లెదర్, ఏమంటారు లెదర్ తోర రాయబడింది. అది ఎవరి దగ్గరికి, చర్మ కాగితంలో రాయబడింది. అదే సంవత్సరానికి రాజుల దగ్గర, ప్రవక్తల దగ్గర ఉంటుంది. అది ఎక్కడ ఆలయంలో ఉంటుంది. అది అప్పుడు వాళ్ళు తెచ్చి అప్పుడప్పుడు దాన్ని చదివి వినిపిస్తారంట. ఏం చేస్తారంట వాళ్ళు, ఎంత చక్కగా చెప్తారు. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. చూసారా, బాగా గ్రహించాలని. ఎందుకు అర్థం చెప్పేది, గ్రహించే విషయాన్ని పడగొట్టాలని కాదు, గ్రహించాలని చెప్పేది. ఈరోజు కంపేర్ చేస్తే ఎలా ఉంది బోధ, ఎలా ఉంది వివరణ, ఎలా ఉంది. ఎందుకప్ప అతనికి వివరణ ఇచ్చామనిపిస్తుంది, అటు మరి అయిపోతుంది. వివరణ అనేది తప్పులు ఒప్పులు ఉంటే మెరుగుపరచాల, అదిదా వివరణ. పోయి చెప్పిందంతా వేషం చెప్పడానికి వివరణ కాదు. ముఖ్యంగా ఎంత గొప్ప విషయము అది నీకు అర్థం కాకపోతే వదిలేయాల.
ఎదుటి వాళ్ళకి కూడా అది వద్దని పడగొట్టేట్టుగా మాట్లాడితే అది అవిశ్వాసమైన క్రియ. అది విశ్వాసం చేయవలసిన క్రియ కాదు. ఇక్కడ చూడండి ఎంత బాగుంది. ఆ కాలంలో వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళని దాని అర్థము చెప్పి గ్రహించేలాగా వివరించారంట. అదిదా బోధ. వివరించి కట్టపడాల ఎట్టనే ఈ విశ్వాసం అందు కట్టపడాలి. అదిదా విశ్వాసం, అదిదా వాక్కు, అదిదా బోధ, అదిదా ఇలాంటి బోధ ఉండాల. 2 తిమోతి 3:16-17. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ఉమ్, ప్రతి సత్కార్యమునకు ఉమ్, పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు ఉమ్, దైవ ఆవేశం వలన కలిగిన ఉమ్, ప్రతి లేఖనము ఉమ్. ఉపదేశించుటకును, ఉపదేశించుటకు, ఖండించుటకును, ఖండించుటకు, తప్పుదిద్దుటకును, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకును నీతి అందు శిక్ష చేయుటకు. ప్రయోజనకరమై ఉన్నది. అది తప్పు నేను చేయాల, దిద్దుటకు ఇవ్వాలా. ఎంత బాగా చెప్పేది చూడండి. ఒక రూల్స్ ఇస్తున్నారు. ఏమేమి ఇస్తున్నారు? దైవజనుడు ఉమ్, సన్నద్ధుడై సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు ఏమంటే ఏ కార్యం చెప్పాలా? సత్కార్యము ప్రతి సత్కార్యమే, ప్రతి ఒక్కటి మంచి కార్యమే ఉండాలి. మాట్లాడాలి నువ్వు చెప్పేది ఎలా ఉండాలా? ప్రతి సత్కార్యమునకు అన్నది. ఎవ్రీ వన్, ఒక్క విషయం కూడా పొరపాటు తప్పు చెప్పకూడదు. ప్రతి సత్కార్యం మంచి కార్యము, సత్కార్యము సత్కార్యమునకు ఉమ్, పూర్ణముగా సిద్ధపడి అదిదా పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ ఆవేశం వలన దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. అదిదా. అందుకదే ఇప్పుడు నీతి అందు శిక్ష చేయాల. తప్పు ఉంటే తిట్టాల. అదిదా. అన్ని తప్పుని చెప్పేదని కాదు, అది వ్యతిరేకమైనది. అది ప్రభువు చెప్పిన విశ్వాసానికి సిద్ధాంతానికి ద్రోహమైనది. అది అటువంటి చెప్పాల. తప్పు దిద్దుడు సరి చేయాల. అదిదా పోదండి. తప్పే చెప్పినా కూడా మనం కరెక్షన్ చేయాలి, సరి చేయాల. అక్కరలేదంటే అది చాలా తప్పు అయిపోతుంది. చూడండి ఎంత బాగుంది. 17 ఉందా? అయిందా? 1 కొరింథీ 14:3. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు. ఏమంట? క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఏం కలగడానికి మాట్లాడుతున్నాడు ఆయన? మాట్లాడేది ఏముండాలంట? క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరణ. ఇదిదా దేవుడిని ప్రవచనం అంటే ఏదో కాదు. దానిలో ఏముంటది? దాని ఫస్ట్ ఏముంటది? ఫస్ట్ ఏముంది మేడం? క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరణ. ఇదిదా దేవుని ప్రవచనం. ఇది ఉంటాయంట. అదిదా కలగజేసింది. అదిదా ఉండాలి. దేవుని వాక్కు అంటే అలా వచ్చి ఉండాల. ఆదరించాలా, క్షేమాభివృద్ధి కలగజేయాలా, హెచ్చరించేయాలా. ఇది 3 ఉండాలి. అదిదా దేవుని ఆ కాలంలో దేవుడు నియమించింది. ఇదిదా ప్రవచనం అంటే. ఎంత బాగుంది కదా. చూసినప్పుడు ఏమంటారు అక్కడ? సహోదరులారా, ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనని అయినను, జ్ఞాన ఉపదేశము చేయవలనని అయినను, ప్రవశింపవలనని అయినను, బోధింపవలనని అయినను మీతో మాట్లాడక పోయినడల నా వలన మీకు ఏమి ప్రయోజనం ఏమి? నా వల్ల ప్రయోజనం ఏమి? ఎంత బాగా చెప్తాం. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రయోజకులా ఉండాలని దేవుని ప్లాన్. ఎందుకు మిమ్మల్ని ఎన్నుకునేది? ఎందుకో ఈ సర్వభూమిలో ఉన్న ప్రతి దేవుని ఇన్ని విశ్వాసము, ఇన్ని సంఘము, ఇన్ని బోధన, దాన్ని సత్య బోధన ఎందుకు ఇచ్చారు? చెప్పండి, ఎందుకు ఇచ్చారు? ఎందుకు సెలక్షన్? ఈరోజు సమస్తం కూడా ఈ గవర్నమెంట్లో కూడా అనేక సెలక్షన్ జరుగుతూ ఉంటుంది. ఎలక్షన్ జరుగుతుంది, సెలక్షన్ జరుగుతుంది. ప్రతి ఆఫీసులో ఏముంది? సెలక్షన్ ఉంటుంది. ప్రతి గవర్నమెంట్కి ఎలక్షన్ ఉంటుంది. ఎందుకు ఇదంతా? ఎవరు బాగు చేసేవాళ్ళు? ఎందుకు? ఉద్దేశం ఏమి? ఎవరు ఏం చేయాలని? బాగా చేసేవాళ్ళు ఎవరు? మంచి ప్రయోజకులుగా చేసేవాళ్ళు ఎవరు?
ప్రయోజనంగా చేసేవాళ్ళు ఎవరు? అదిదా కావాలా, అదే ఉద్దేశం, దేవుని ఉద్దేశం అదిదా. ఏమంటున్నారు అక్కడ లాస్ట్ లో? సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనని అయినను, జ్ఞానోపదేశము చేయవలనని అయినను, ప్రవచింపవలనని అయినను, బోధింపవలనని అయినను మీతో మాట్లాడకపోయిన ఎడలా నా వల్ల మీకు ప్రయోజనమేమి? అదిదా, నా వల్ల ప్రయోజనం ఏమి? ఆయననే కంపేర్ చేసుకుంటా. ఎవరితో వద్దు అంటాడు, ఎవరితో వద్దు, నేనే చెప్తాను. నేనే మీ ఎద్దుకు వచ్చి ఏదేదో చెప్పి ఏమంటారా, చాలా మంది బిజినెస్ మ్యాన్ అంతా పోతే ఎందుకు మీరు లాయర్ దగ్గర పోతే కూడా సరే, ఊరికే పోయి నమస్కారం చేస్తే వాళ్ళ ఊరికి ఏమండి, ఏమి ఎందుకు వచ్చారు ఏమడుగుతారు ఫస్ట్? సరే అదంతా మీరు వద్దు, ఫస్ట్ మ్యాటర్ చెప్పండి అంటారు. ఏమంటారు? వాళ్ళకి ఏం కావాలా? డైరెక్ట్ పాయింట్ కావాలంటారు. లాయర్ దగ్గర పోండి, అడ్వకేట్ దగ్గర పోండి, వాళ్ళు అదే అడుగుతారు. జడ్జి దగ్గర పోండి, అవంతా వద్దు, మ్యాటర్ ఏంటి, ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం చెప్పండి. అది ఇక్కడ చెప్తున్నారు. నా వల్ల ప్రయోజనం ఏమి? ఒక సేవకుడు అంటే, ఒక దేవుని ఉపదేశకుడు అంటే అది రక్షణార్థమైన బోధన ఉండాలంటాడు ఆయన. ఏం చెప్తాడు ఆయన? రక్షణార్థ విధమైన బోధన ఉండాలి. ఆ బోధలో రక్షణ ఉండాల, ఆ బోధలో దిద్దుపాటు ఉండాల, ఆ బోధలో ఏముండాల? ఆదరణ ఉండాల, ఆ బోధలో విశ్వాసం బలపరిచాల. అదిదా బోధ అంటాడు ఆయన. ఒకే మాట చెప్తారు లాస్ట్లో ఆయన. ఈయన ఒక ఉద్దేశం ఏమంటే ఒకటే, దానిలో ఏముండాలి? వాళ్ళకి పురికొల్పుదల ఉండాలా, నిలబెట్టాలా, విశ్వాసంలో బలపరచాలా, దృఢపరచాలా, కట్టబడాలా, చేర్చబడాలా. వాడు ఇంకనూ మన దేవుని సన్నిధిని వెతికే విధంగా ఉండాలి. అయ్యో స్వామి అని ఏం చేయకూడదు, మైనస్ అవ్వకూడదు. మైనస్ అయితే దేవునికి ఒక విరోధమైన పని. ఎంత బాగుంటుందండి. అదిదా ఈయన ఏర్కొచ్చిన బయలుపాటైన జ్ఞానమైన బోధ అయినా అదిదా బోధ, అదిదా ప్రవచనమైన అదిదా అట్లా ఉండాలంటారు ఆయన. తర్వాత 7వ వచనము 1 కొరింథీ 14:7. పిల్లనగురువి గాని వీణ గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చున్నప్పుడు స్వరములలో భేదము కలగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగూ తెలియను? ఎంత బాగా చెప్తారు. ఇక్కడ మళ్ళా కంపేర్ చేస్తారు. ఇప్పుడు వాద్యం ఎత్తుకొని కంపేర్ చేస్తారు. ఇక్కడ ఆయనే కంపేర్ చేసుకున్నాడు. నన్ను అనుకోండి, వస్తాం మీ ఎద్దుగా ఏమి అని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, పిల్లన గ్రోవిని కానీ వీణను కానీ నిర్జీవ వస్తువులు నాదం ఇచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగో తెలియను. చూడండి, నిర్జీవమైన 2 వస్తువులు ఉన్నాయి. ఏమున్నది? పిల్లన అదే ఏమంటదండి, పిల్లన గ్రోవి కానీ వీణ కానీ ఆ కాలంలో ఫ్లూట్ ఏమంటదండి, అదా ఫ్లూట్ అనే ఉంది. మీకు దాన్ని చూసినప్పుడు దాన్ని వాయించినప్పుడు అది ఒట్టిదే ఊదితే ఒక స్వరం వస్తుంది. ఇప్పుడు మనకు దాని గురించి రాగం తాళం తెలియదు కాబట్టి మనం నేరుగా ఉప్పును ఊపుతాం, ఎదుటివాడి చెవుడు పోయేట్టుగా. కానీ అతను బాగా నేర్పరి అయిన వాడి ఇచ్చినప్పుడు అది ఎలా వాయిస్తాడు దాన్ని, అది రాగం చెప్తారు వాళ్ళు. మనకి పేరు తెలియదు, ఏం తెలియదు, ఊరు తెలియదు. వాళ్ళైతే ఫలానా రాగము కర్ణాటికి అంటారు, ఆ మ్యూజిక్లో ఫలానా రాగము వాయించండి అంటారు. అది కరెక్ట్గా వాళ్ళు ఆ రాగంలో వాయిస్తారు. అప్పుడు చూడండి ఎంత విషయం కదా. ఇక్కడ చెప్తున్నాడు ఈ వచనంలో పౌలు ఒక ఉదాహరణముగా ఫ్లూట్ని వీణని గురించి వివరిస్తున్నాడు. అంటే నిర్జీవమైన ఈ వస్తువులుగా ఈ యొక్క వీణ, ఈ యొక్క పిల్లన గ్రోవి కానీ రెండింటిని కూడా క్రమముగా ఒక్కొక్కటి స్వరముని కలగజేయని ఎడల అది ఆ శబ్దము ఎట్లు వాళ్ళు ఎరిగినవుతుంది. వాళ్ళు పిల్లన గ్రోవిని కానీ వీణ కానీ రెండింటిని ఒక క్రమ పద్ధతిలో క్రమంగా స్వరముని రప్పించిన పోవడం అది ఏమని వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు కదా. ఈ వచనం ఒక ముఖ్యమైన ఒక కొల్గ ఏమంటారు ఇచ్చుచున్నదంట. ఏమంట? భేదము కలుగ చేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగూ తెలియను. ఇది ఒక ముఖ్యమైన ఒక ఉద్దేశాన్ని బయలుపరిస్తే ఒక వాక్యం ముఖ్యమైన ఒక నిబంధన ఉంటుంది, ఒక ఉద్దేశం అని అది ప్లాన్ చేస్తుంది. ఏమంటే అర్థం కాని
అర్థం కాని ఆత్మీయమైన బయలుపాటు శబ్దంగానే ఉంటుందంట. అర్థం కాని புரிந்து கொள்ளப்படாத ஆவிக்குரிய வெளிப்பாடு சத்தமாக மட்டுமே இருக்கும். ఏమంటది? అర్థం కాని ఆత్మీయమైన బయలుపాటు శబ్దము మాత్రమే ఉంటుందండి, శబ్దం ఉంటుందంటే. కానీ అది ఏమాత్రం ప్రయోజనం ఉండదు, ప్రయోజనం లేదు. అయితే ఈ యొక్క వాద్యములు ఏమది? నిర్జీవమైనది. అయితే వాటిని క్రమముగా అది వాంచిన వాడికి వాంచితే అది మ్యూజిక్ అవుతుందంట. వెరీ గుడ్ మ్యూజిక్ అంటారు. అది ఎవరు? వాద్యము నేర్చిన వాడు వాంచితే మ్యూజిక్ అవుతుంది. అదే వాద్యము నేర్పని వాడిని వాంచితే అది ఒట్టి శబ్దం అవుతుందంట. ఏది ఒట్టి శబ్దము? ఇద్దరికి తేడా ఉంచండి. అప్పుడు వాద్యమును క్రమముగా నేర్చుకున్నవాడు వాంచడానికిను నేర్చుకోలేని వాడు వాంచడానికి ఏముంది? వ్యత్యాసం ఉంది. ఇతను వాయిస్తే ఒట్టి స్వరం వస్తుంది, అది నిర్జీవమే. కానీ దాన్ని వచ్చే వాడబడే వ్యత్యాసం చూపుతాడు కదా, అది చూపించినప్పుడు అది మంచి మ్యూజిక్ అవుతుంది. అలాగే మన మాటలు కూడా వివరించబడలేకపోతే అది ఒట్టి మాటగానే ఉంటుందంట. వివరించబడితే అది జీవ మాటలు అవుతాయంట. చూడండి, ఇప్పుడు మనకు వచ్చి ప్రభులు వారు ఎంత ఆయన ఆత్మ ద్వారా ఏం చేస్తారు, రోజు రోజు ఏం చేస్తున్నారు? వివరిస్తున్నారు కదా. అందుకంటే ఒకసారి వెలిగింపబడి పరమ ఇవును రుచి చూచి, అది ఏం రుచి అంటే ఏమి అర్థము? అన్ని ఏం చేశారు? మనకి వివరించారు. రాజ్యం ఏమో, రాజ్య పరిపాలన ఎవరు, అధిపతి ఎవరు, అనుసరులు ఎవరు, అధిపతులు అన్ని గురించి, సేవకులు ఎవరు, సింహాసన ఆసనుడు ఎవరు, ఎంత బాగుంది కదా. ప్రతి ప్లాన్, ఎవరెవరు ఎక్కడ వస్తారు, ఏ కేటగిరీస్ వస్తారు, ఎలాంటి పునరుద్ధానం ఉంటుంది, 4 విధమైన పునరుద్ధానం ఉంటుంది. ఎంత బాగా, ఒకటైనా ఏమైనా తెలియకుండా విషయం ఉన్నాయా? వీళ్ళు ఏం చేస్తారు, ఎవరు లేస్తారు, ఎవరు వస్తారు, ఏం తెలియదు. అది చెప్తాడు ఇక్కడ. అన్ని కూడా అలాగనే భాషలతో మాట్లాడేది వివరించే అర్థం చెప్పేవాడు లేకపోతే అది ఒట్టి మాట ఆగుతుంది. అయితే ఎప్పుడైతే అర్థం చెప్పిన వాడైతే అది కూడా జీవ మాట అవుతుంది. ఏమంటే దానిలో ఏముంది? భావం బయలుపడుతుంది కదా. భావం కావాలా మనకి? దేవునికి ఏం కావాలా? నీలో నుండి భావం, మంచి భావం కావాలా. అది చెప్తున్నాడు ఇక్కడ ఆ నిర్జీవమైన వస్తువు కానీ మనుషులే కానీ అది మంచి ఒక ప్రయోజనకరంగా ఉండాలంటే అవంతా కూడా క్రమముగా ఒక వాద్యమును వాయించినప్పుడు ఎలా మంచి మ్యూజిక్ అవుతుందో అలాగనే ఆత్మీయమైన ప్రసంగం కూడా, అలాగే ఆత్మీయమైన బోధ కూడా బాగా అర్థం చెప్తేనే కానీ అప్పుడు ఆ అర్థం చేసుకునే విధంగా ఉండాలంట. ఆ బోధ ఎలా ఉండాలంట? చెప్పినప్పుడు అర్థం చేసుకునే విధంగా ఉండాలంట. అప్పుడు అది మంచి బోధ అవుతుందంట. అది అవశ్యం అంట. చూడండి ఎంత బాగుంది కదా. ఇలాంటిది చెప్తున్నాడైనా, అర్థం కాని భాషలో మాట్లాడేది అర్థం లేని స్వరం అవుతుందంట, శబ్దం అవుతుందంట. అర్థము కాని భాషలో మాట్లాడేది విలక్కమిల్లాద నావిల పేసిదల్ అర్థమిల్లాద సత్తం పోంటుంది. అంటే ఏమే? అది అర్థం కాని శబ్దం అవుతుంది, శబ్దం అయిపోతుంది అంతే. వివరణ ముఖ్యము. ఆ కాలంలో ఏం చేశారంట? నిగమ్య గ్రంథములు ఎంత బాగా దాని కొరకు ఏం చేశారు? ఆయన వాళ్ళకి గ్రహించే విధంగా ఏం చెప్పారంట? వాళ్ళ గురించి అర్థం చెప్పారంట. ఆ కాలంలో అప్పుడంటే ఇప్పుడు ఎలా ఉండాల? అది చెప్తున్నాడు ఇక్కడ. నిర్జీవ వస్తువు కానీ అలాగే మనిషి కానీ వివరించలేకపోతే అది ఒట్టి శబ్దం వంటి మాటలు అవుతుంది. కాబట్టి ఆత్మీయమైన ప్రసంగం అనేది, బోధ అనేది బాగా గ్రహించే విధముగా ఉండవలసిన అవశ్యం ఉన్నది, చాలా అవశ్యం ఉన్నది. ఇక్కడ వివరంగా వచ్చేది అంటే ప్రవచనం అనేది అది వివరంగా వస్తుందంట. ఆ బోధ అనేది కూడా అలాగే ప్రతి జీవమును కూడా, ప్రతి ఆత్మ మనిషిని ఏం చేయబడాలంట? ఉజ్జీవపరిచి లేపే విధంగా ఉండాలంట. ఇప్పుడు చూడండి, మ్యూజిషియన్ బాగా గొప్ప మ్యూజిక్ వాళ్ళు వాయిస్తారు, అది ఎంత గొప్పదిగా ఉంటుంది కదా. అది తెలియని వాళ్ళు వాయిస్తే అప్పుడు ఆ వస్తువు వాల్యూ పోతుంది. ఆ వస్తువు అదే ఆయన చేతి ఎందుకు అతను నేర్పారు. అలాగే సత్యవంతుడు కూడా సత్యమును ఇలాగే ఏం చేయాలంట? వాళ్ళకి
వ్యత్యాసం చూపాలంట. అందరూ మీరు పోయి ఇప్పుడు ఆల్మోస్ట్ చర్చిలో ఏం చెప్తారు చెప్పండి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. చివరి వారం కానుక, ఫస్ట్ వారం వచ్చిన కానుక వస్తారంటే అప్పుడు ఏం పోతారు? దశమ భాగం గురించి మాట్లాడారు. ఇది రొటీన్. ఏమైపోయింది వాళ్ళకి? వాళ్ళకి తెలీదు. వాళ్ళకి ఏం తెలీదు? దేవుని ప్రణాళిక తెలీదు. వాళ్ళు ఎందుకు దేవుడు కీడు అనుమతించారు మాట్లాడతారా? హౌ టు స్టడీ బైబిల్ ఎలా చదవరా మాట్లాడతారా? తెలీదు. 10 రకాల బైబిల్ ధ్యానించే ఉంది అంటే తెలుస్తుంది వాళ్ళకి. ఆదాము యేసుప్రభు జీవం ఎవరికి ఇచ్చారో తెలుసా వాళ్ళకి? తెలియదు కదా. ఎవరు విమోచించారు, మనం ఎట్లా వస్తాము అని తెలుసా? తెలీదే. అప్పుడు చూడండి, అప్పుడు ఏం వాళ్ళకి కావాల్సింది ఇది ఏదో ఒక విశ్వాసం ఉంది, ఏదో ఒక భక్తి ఉంది, చాలు. అందుకే వాళ్ళు ఏమైపోయినారు? నిలబడిపోయినారు అంతే. ఇంకా ఇది ఎలాంటి విషయం? ఇది దేవుని రాజ్యము. ఆ రాజ్యములో ఎలా ఉంటుంది, ఎవరు ఎలా ఉన్నారు, ఏమని తెలియాలి కదా. అదిదా ఈ బోధ అనేది. పరిపూర్ణమైనది మనకి ఇచ్చింది. ఎలాంటిదే? పరిపూర్ణమైన సత్యం. చూడండి 1 కొరింథీ 13:1. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును, గనగనలాడు తాళమునై ఎందును. చూసారా? అర్థం కాని భాషలో మాట్లాడేది అర్థం లేని శబ్దం పోలి ఉండేదంట. వివరముగా వచ్చే ప్రవచనము, బోధ సంఘమును ప్రాణం ఏమి అంట ఉయిర్పిక్కం ఏమంటారు? సంఘం ఏం చేస్తుందంట? అది ఉజ్జీవపరుస్తుందంట. విలక్కప్తుడని వరుణ్ దీర్ఘదర్శనం అంటే వివరముగా వచ్చే దేవుని మాట, దేవుని ఒక ప్రవచనము, ఆ బోధ సంఘమును ఉజ్జీవింప చేస్తుందంట. ఇంకా తెప్పరిల్ల చేస్తుంది. ప్రాణం ఏం చేస్తుంది? తెప్పరిల్ల చేస్తుందంట. అలాంటి ఒక మ్యూజిక్ వండిదంట. అటువంటి మంచి ఇసైపో ఉంటుంది. అలాంటి మ్యూజిక్ వండిదంట. అర్థంతో వస్తే. అర్థం కాకపోతే, ఇప్పుడు మంచి పలావు బిర్యానీ ఉంది అనుకోండి, భలే మంచిగా రిచ్గా తెచ్చారు పోయి, అయ్యో దాని టేస్ట్ లేదండి అన్నప్పుడు ఏమవుతుంది? అది ఎంత గొప్ప ఉన్నతమైన పేరు హోటల్ అయినా కూడా నెక్స్ట్ టైం ఏం చేయమాడా? ఏం పండి, అయ్యో లాస్ట్ టైం టేస్ట్ చేయలేవండి, ఏమో చెప్పారు, గొప్పగా చెప్పారు, ఆయన ఏం లేదాడా, వర్త్ లేదు, అలాగైపోతుంది. అలాగే ఇక్కడ దేవునికి ఏమంటే అర్థంతో ఉండాలంట. అర్థం కలిగినది ఆయనకి యూస్. అర్థం లేకపోతే ఎవరికి యూస్ కాదు కదా. అది చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 13:1 కూడా ఏం చెప్తున్నాడు? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును, గనగనలాడు తాళమునై ఉండును. చూసారా? అది 2 వస్తువులే. కాకపోతే ముఖ్యమైన దేవుడు కోరుకునే లవ్, ఆ ప్రేమ లేకపోతే ఏమైపోతుంది? ఊరికే వాంచే ఒక వాద్యములు పోలి ఉంటుందంట. అది శబ్దం వస్తుంది అంతే, అర్థం ఉండదు. దాంట్లో ఏముండదు, శబ్దం ఉండదు, అర్థం లేనిది ఉన్నాయి. అర్థం లేని స్వరం కాదు, ప్రతి స్వరానికి అర్థం ఉండాలంటారు. అదిదా. అలాగే ప్రతి విశ్వాసికి వివరణ కావాలా. దేవుడు ఇచ్చే వాక్యమును అలా ఎదిగింప చేసి ఉండాల. విశ్వాసాన్ని పుట్టించేట్టుగా ఉండాల. విశ్వాసాన్ని నిలబెట్టేట్టుగా ఉండాలి. అది దేవుడు కోరుకునే అదే వాక్కు, అదే పంపారంట. అందుకంటారు, ఈ నా మాట వినివాడు ఎన్నడూ ఏం చేయదండి, ఏం చేయదండి వాడిలో దప్పికి కొనడంట. ఈ మాట వినివాడు, ఈ మాట విశ్వసించేవాడు వాడిని ఏం చేయను, చివరి దిన నేనేం చేస్తాను, వాడిని వచ్చి లేపుతాను. ఈ మాట విశ్వసించేవాడు మరణించినను. అది అలాంటి మాట ఇచ్చారు. ప్రభు ఇచ్చిన మాట ఎలాంటి, తండ్రి ఇచ్చింది ఎలాంటి మాట? ఏమి లేని వాడిని మనం లేపే మాట. అంత ఉజ్జీవమైన మాటలు అవి. మనం ఏం చేయాలా? అది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సంఖ్యాకాండం ఇంకొక మాట చెప్తారు. 10వ అధ్యాయం 2 నుండి చదువుతాము. ఒక 5-6 వచనాలు చూద్దాము. సంఖ్యాకాండము 10వ అధ్యాయం 2 నుండి చదవండి. నకిషి పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును, సేనలను తరలించుటకును నీకుండవలెను. చూసారు, ఈరోజు మిలిటరీ ఉంది కదా, మిలిటరీలో పోయి యుద్ధానికి వెళ్ళినాం అనుకోండి, యుద్ధ ప్లేస్లో ఉన్నారు, అక్కడ ఆపోజిట్ దేశం ఉంటాయి, అక్కడ మనకైతే ఒక సింబల్ ఉంటాయి. మనం ఎవరిని ఎట్ట పొమ్మని చెప్పాలా, వాళ్ళకి ఇప్పుడు రెస్ట్ ఇవ్వాలా, వాళ్ళకి ఇప్పుడు ఆహారము టైం ఇవ్వాలా, అన్నీ ఉంది కదా. దీనికి ఒకే ఒక సింబల్. అది సింబల్ ఏం వాడతారు అలా,
ఒక సౌండ్, ఒక ఫ్లూట్, ఒక సౌండ్ వదులుతారు. ఆ సౌండ్ ఇప్పుడు వాళ్ళు డైలీ కూడా ఉంది కదా, ఆ క్యాంపులో పోయి అందరిని పోయి పేరుని పిలవలేము. అక్కడ సైరన్ ఉంటుంది. ఆ సైరన్లో పలానా టైం మీ సౌండ్ వ్యత్యాసం వస్తుంది. మార్నింగ్ అలర్ట్ అన్నప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది. అది ఒక బేసిక్ స్లో సింపుల్గా ఉంటుంది అది మ్యూజిక్. అదే వాళ్ళు రెడీ అయిపోయి యుద్ధము వచ్చేసారన్నప్పుడు వేరే వేరే ఉంటుంది. అది ఎలా చాలా సౌండ్గా, చాలా ఎక్కువగా ఎమోషన్గా ఉంటుంది. అది అది వాళ్ళకి నేర్పించుంటారు. చూడు ఈ మ్యూజిక్ వస్తే ఇది, ఈ మ్యూజిక్ వస్తే డైలీ కూడా వాళ్ళకి అంతే. మీరు మార్నింగ్ 4, 5 4 o'clock లేయాలా, ఆ సరైన వస్తుంది కరెక్ట్గా. అక్కడ గ్రౌండ్లో ఉండాలా. పలానా టైం అయిపోయిన వెంటనే అందరూ బాత్ జరిగి టిఫిన్ అంటే ఒక సైరన్ రెడీ అయిపోవాలా. ఇదంతా డైలీ వాళ్ళు చేసి ఎక్సర్సైజ్ అన్నిటికీ ఒక సైరన్ ఉంటుంది. అటువంటిది ఆ కాలంలో. ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఏమంటున్నాడు, నకీషి పనిగా అది వద్దు, అది అయిపోయింది కదా. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము ఎదుట నీ యొద్దకు కూడి రావలేను. ఆ రోజు సమాజము ఎన్ని మంది ఉన్నారు మోసే కాలంలో? దాదాపు 30 లక్షల మంది ఉన్నారు. ఎవరు నువ్వు ఎట్లా పిలుస్తావు స్వామి? ఏమి లేదు, 30 మంది పిలిచడానికి ఎంత కష్టపడతాము. చూడండి, 30 లక్షల మంది అక్కడ ఒక దేవుడు ఏర్పరిచారు. దేవుడే చెప్పారు, మోసే ఇలా మీరు ఒక ఫ్లూట్ తయారు చేసి పలానా అహరోను కుమారుల దగ్గర ఇవ్వు, అహరోనుకి ఇవ్వు, దాన్ని ఊపినప్పుడు వాళ్ళు ఏం చేయాలా, ఒక సౌండ్ ఇలా చేయి, నువ్వు ఇలా ఒక స్వరం ఊదినప్పుడు అందరూ ఏం చేసేయాలి, వచ్చే ఎక్కడికి వచ్చేయాలా, కూడి రావాలని. అందరి సమాజానికి వచ్చేయాలా. సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం చూసారా, ఎదుట. ఆ ద్వారం ఎదుట అందరూ నిలబడి 30 లక్షల మంది, ఒక్కరు ఇద్దరు కాదు అది పిలిచేది. ఎంత సింపుల్ గా చూడండి. ఆ కాలంలో ఇప్పటి వరకు ఎక్కడైనా ఆ కాలంలో ఎలా ఉంది అప్పుడు చూడండి. ఒక సింపుల్ గా ఒక ఫ్లూట్, ఒక సౌండ్ ఇస్తారు. వెండి బూర అప్పుడు తయారు చేశారు. అక్కడ సౌండ్ వస్తారు. ఆ సౌండ్ అందరికి వినపడతాయి. వెంటనే వచ్చేయాలా. ఎక్కడికి వచ్చేయాలా, ఆ ప్రత్యక్ష కూడా ఎదురు వచ్చేయాలి. తర్వాత వారు ఒకటే ఊదిన ఎడల ఇజ్రాయేలీల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలేను. ఇప్పుడు ఇంకొక సౌండ్ ఉంది. ఒక సౌండ్ ఊదినప్పుడు ఒకే సౌండ్ ఊపి పెట్టేస్తారు, అందరూ వచ్చేయాలా. ఇంకొక సౌండ్ ఇచ్చి చెప్తారు. ఇంకొక సౌండ్ వచ్చినప్పుడు, ఇది ఊదినప్పుడు అందరూ అందరూ రావాల్సిన అక్కర్లేదు. ఎవరు మట్టు రావాలా, ముఖ్యమైన ప్రధాన అధిపతులు ఉంటారు అక్కడ. 100కి అధిపతి, 10 మందికి ఒక ఆయన ఉన్నాడు కదా అధిపతులు. అలాంటి అధిపతులు రావాలా. వాళ్ళకి ఒక సౌండ్ అది చెప్పారు. చూడండి, మళ్ళా మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలేను. చూసారా, ఇంకొకటి ఉంది. యుద్ధానికి పోయే సైన్యం ఒక ట్రంపెట్, ఒక సౌండ్ ఉంది, బుర్ర, అది ఊపుతారు. అది ఊపినప్పుడు తూర్పు దిక్కున ఫస్ట్ ఒక చూడండి ఎంత బాగా చూడండి. ఆ కాలంలో దేవుడు తన పిల్లలకి ఇచ్చిన ట్రైనింగ్ చూడండి. ఒక ఊదినప్పుడు తూర్పు దిక్కున ఉన్నవారు ఏం చేసేయాలా, ముందు సాగాల, యుద్ధానికి వెళ్ళిపోతా ఉండాలా. మరలా మీరు రెండవ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలేను. చూసారా, 4 పక్కల 4 పెట్టుంటారు సైన్యము. రెండవ ట్రిప్ ఊదినప్పుడు ఏం చేయబడాలా, దక్షిణ ట్రిప్ ఉండే వారికి సాగాల, యుద్ధానికి వెళ్ళిపోవాలా. ఒక సౌండే. ఎందుకంటే ఎన్ని లక్షల మంది ఉండాలో తెలీదు, ఎన్ని గోత్రం ఉండేది తెలీదు. ఆడ ఒక్కొక్క గోత్రానికి చాలా లక్షలు ఉన్నారు కదా యుద్ధ పురుషులు. ఎంత బాగుంది కదా. ఇక్కడ అదే చూస్తున్నా, ఎంత బాగా చూడండి. అంటే ఒక్కొక్క శబ్దాన్ని దేవుడు ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి ఏం చేశారు, దాన్ని కరెక్ట్గా చేశారు. అదిదా ఇది చూడవచ్చు మనం. ఎంత బాగా చూడండి. అప్పుడు ఏదో స్వరం అంటాం, ఈరోజు ఆయన ఎందుకు మాట్లాడినాడో తెలియదు. ఎంత బాగా ప్రయోజనం ఆ కాలంలో ఎంత ఏముందని రాస్తున్నాడు. ప్రయోజనంగా ఉంది. దేవుడు ఏర్పరిచింది దేనికి, ప్రయోజనంగా ఉండాలని. ఈరోజు ఎలా ఉంది పరిస్థితి, ఇంకా మళ్ళీ కింద ఏం చెప్తున్నాడా, సమాజము కూర్చున్నప్పుడు ఊదవలను గాని ఆర్భాటము చేయవలదు. సమాజం కూర్చున్నప్పుడు ఊదాల కానీ ఏం చేయకూడదు. అక్కడ ఆర్భాటం మంచికూడదు. ఆర్భాటం ఎప్పటికి మాత్రం వెళ్ళాలా, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆర్భాటం ఊదాలంట. చూడండి, యుద్ధం లేనప్పుడు ఆర్భాటం ఊదైతే పొరపాటు అయిపోతాయి. అందుకని జాగ్రత్తగా అన్ని దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎప్పుడు ఎలా ఊపాలా, అందరూ సమాజానికి దేవుడి సన్నిధి వచ్చడానికి ఎలా ఊపాలా, అధిపతులు వచ్చడానికి ఎలా ఊపాలా,
కూర్చున్నప్పుడు ఎలా ఊపాలా, అందరూ యుద్ధానికి పోయినప్పుడు ఎలా ఊపాలా, మరలా అహరోను కుమారులైన యాజకులు ఆ, ఆ బూరలు ఊదవలెను. ఆర్డర్ కూడా ఎవరు ఊదాలని రూల్స్ కూడా ఇచ్చేసారు. వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇచ్చింటారు చూడండి. ఎవరు కాదు ఊదేదని, ఎవరికి ఇచ్చినారు అలా? ప్రధాన యాజకులకి ఇచ్చినారు. ఇక్కడ యాజకుడు కుమారుడైన, చూసారా ఎంత గొప్ప వాళ్ళ దగ్గర ఇచ్చేది ఊపేది. దీనికి కూడా మీనింగ్ ఉంది. కంపేర్ మనల్ని చూస్తే తెలుస్తుంది. ఇది ఎందుకంటే ఇక్కడ కూడా ఎంత గొప్ప విషయం కదా. అదే మనం చూడవచ్చు చాలు. చూసినప్పుడు ఎంత బాగుంది చూడండి. సాంఖ్యకాండంలో కానీ ఏమన్నారు ఇక్కడ, పిల్లన గ్రోవిని కానీ వీణని కానీ నిర్జీవ వస్తువులు నిర్జీవ వస్తువులు నాదం ఇచ్చినప్పుడు స్వరములలో భేదము కలగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగో తెలియను. ఎలాగ తెలిసేది? వాద్యములు ఉన్నాయి, వాద్యములో వ్యత్యాసం ఉంది. అది ఏం చేయాల? ఆ రాగాలు ఆ తాళాలతో వచ్చినప్పుడే అది మంచి మ్యూజిక్ అవుతుంది, లేకపోతే ఒట్టి స్వరం అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా ఎందుకు కంపేర్ చేస్తారు? ఇన్ని భాషలతో మాట్లాడేది అర్థం కాక, అర్థం చెప్పకపోతే అది ఏమి లేదు, యూస్ లేదు. అదే ప్రవచనం అయితే ఏముంటుంది? డైరెక్ట్గా దానిలో ఏమేముంది నీకు చూసినాము. దానిలో ఆదరణ ఉంటుంది, క్షేమాభివృద్ధి ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది. అది ప్రవచనం అంటే అది ఉండాలంటాడు ఆయన. అలాంటి బోధ ఉండాలి. అప్పుడే సంఘాన్ని ఇలాంటి బోధ ఏం చేస్తుంది? సంఘం ఏం చేస్తుందట? కట్టి లేపుతుంది, బలపరుస్తుంది, ఆ దేవునికి మహిమగా ఉంటుంది. ఇలాంటిది ఈ విషయం ఖండించబడాలా, దిద్దపడాలా. అందుకే రాసే కదా, ఖండించుటకు దిద్దుటకు ఏమంట, బోధించుటకు ఏం చేయబడింది? ఇవ్వబడింది. కాబట్టి ప్రియమైన సహోదరి, ఇంతవరకు దాదాపు మనము 7, 5, 6, 7, 3 వచనాలు చూసినాం. దేవుని చిత్తం అయితే రాబో దినంలో కంటిన్యూ చేస్తాం. ఓపిక విన్న అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.